కలెక్టరేట్ వద్ద సోమవారం చిన్నగొట్టగల్లు మండలం పాడి రైతులు ధర్నా చేపట్టారు. మండల పరిధిలోని పాడి రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. చిన్నగొట్టగల్లు మండలం చిరుముందరపల్లి నుంచి వచ్చాము. నా పేరు భావన అండి. అసలు ఇప్పుడు అమూల్ డైరీ క్లోజ్ చేయాల్సినంత అవసరం ఏముంది ఏమని మాకు క్లారిటీ లేదండి. ఆయన మార్చి 11వ తేదీ అమూల్ డైరీ ఓపెన్ అయింది. ఆ 10 రోజులు జనాలు ఒక 2-4-5 మంది క్లారిటీగా పోసారు నమ్మకంగా. మళ్ళా 21వ తేదీ నుంచి క్లారిటీగా నమ్మకంతో ప్రతి ఒక్క రైతు వచ్చి పోసారు. ఇప్పుడు సడన్ గా క్లోజ్ చేస్తాము అంటే ఎవరు ఏం మాట్లాడాలో ఏం చెప్పుకోవాలో అర్థం కాకుండా నిన్నటి నుంచి సడన్ గా రేట్లు తగ్గించేశారు. పూర్తిగా రేట్లు పడిపోయాయి. పూర్తిగా పాలు మేము సెంటర్ 20వ తేదీ వరకే మళ్ళీ ఎత్తేస్తాము అని చెప్పేశారు. బయట సెంటర్ వాళ్ళు మీరు పోసేదానికి అలో లేదు, అమూల్ డైరీలో పోసే వాళ్ళు ప్రతి ఒక్కరు మా సెంటర్ లో పోయాల్సిన అవసరం లేదు, మీరేమన్నా చేసుకోండి అంటున్నారు. మిగిలిన బయట ఇంకొక డైరీలు మాట్లాడితే 22, 21 ఇస్తామంటాను. దీంట్లో 45, 87 ఎన్నుల కింద పెడితే ఆవుల కింద పెడితే 45, 48, 43 పడతాను. ఇంత పడేదానికి రైతులు ఇంత ఆదాయం పొందేదానికి బయట వాళ్ళ డైరీల్లో ఆదాయం తక్కువ 21 ఇస్తారు. దాంట్లో ఏమొస్తుంది? డోక్రాలకి కానీ ఇంటి సమస్యలు కానీ ఆవులకు సంబంధించిన ఆవులు ప్రతి ఒక్కటి దానా పెంచేశారు. 200-300 పెంచేశారు ఉండే దాని మీద కూడా. అమూల్ డైరీ మాకు కావాలి. అమూల్ డైరీని ఎత్తేయద్దండి దయచేసి. మా అమూల్ డైరీ మాకు కావాలి. రైతులు ప్రతి ఒక్కరు కోరుకునేది ఇది ఒక్కటే, వేరే ఏమీ లేదు. అమూల్ డైరీ ప్రతి ఒక్కటి ఇదే, ప్రతి ఒక్క రైతు ఇదే అమూల్ డైరీ కావాలని కోరుకుంటున్నారు. చిన్నగొట్టగల్లు మండలం చిరుముందరపల్లి భావన. ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఇది ఒక్కటి మాత్రమే, ఇంకా వేరే ఏమీ లేదు. మళ్ళా ఒకటి ఆవులు పాలు రేటు మాత్రం ఇంతకు ముందు ఏదైతే ఇస్తున్నారో యథావిధిగా అదే రేటే కొనసాగించమని కోరుకుంటాను. అమూల్ పాడి రైతుల కోసము మేము కలెక్టర్ దగ్గరికి వచ్చాము. మా బాధను వారికి చెప్పుకోవడానికి వచ్చాము. ముఖ్యంగా ఏమంటే అమూల్ డైరీని క్లోజ్ చేస్తామని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. చిన్నగొట్టగల్లు మండలము, ఎర్రవారిపల్లి మండలము, పుత్తూరు, కార్వేట్ నగరము, నారాయణవనము మండలాలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ మాకేమంటే అమూల్ డైరీని క్లోజ్ చేస్తామని చెప్పినారు. కావున మాకు అమూల్ డైరీ క్లోజ్ చేయకుండా యథావిధంగా అమూల్ డైరీని కొనసాగించాలని కోరుచున్నాము. మాకు రైతులకు గిట్టుబాటు ధర అని అయితే అమూల్ డైరీ బాగానే ఇస్తా ఉన్నది. ప్రైవేట్ డైరీ వాళ్ళు మాకు ఎటువంటి మేము రద్దు చేసిన దానివల్ల మేము వాళ్ళ దగ్గరికి తీసుకుని పోతే మీరు పాలు ఇక్కడ పోయిద్దండి అని చెప్తున్నారు. అందువల్ల మేము పాలు ఎక్కడ పోసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ వద్దన్నారు, అక్కడ తీసుకెళ్తే వాళ్ళు వద్దంటున్నారు. మేము ఈ పాలన్నీ ఎక్కడ పోసుకోవాలి? సుమారుగా 20,000 లీటర్లు వస్తున్నాయి రైతుల దగ్గర. కలెక్షన్ చేస్తున్నాము ఇన్ని మండలాల నుంచి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి కలెక్టర్ గారు కూడా మాకందరూ మేము చెప్పినటువంటి ఈ అర్జీని మీరు తీసుకొని మాకు ఈ అమూల్ డైరీని కొనసాగించాలని మేము కోరుచున్నాము. సుమారుగా ఒక 20,000 మంది రైతులు దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. కావున నష్టపోయేదే కాకుండా అసలు వీళ్ళు డోక్రాల్లోనూ బ్యాంకుల్లోనూ లోన్లు ఆల్రెడీ ఆవుల కోసం తీసుకొని వాటిని ఈ డైరీని కొనసాగిస్తే వాటిల్లో కట్టగలము. ఇవి మూవేస్తే కట్టేది కష్టం అయిపోతుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అప్పుడు రోడ్డు నుంచి పడాల్సి వస్తుంది రైతు కుటుంబాలన్నీ కూడా. వెంకట శివారెడ్డి.